కానీ బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని. మనకి ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఉండడం వల్ల అది మనకి రక్షణ, సామెతల్లో ఉంటుందని చెప్పారు. థ్యాంక్ యూ అంకుల్. సో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ లైఫ్స్ అంకుల్. మమ్మల్ని కరెక్ట్ చేస్తూ దేవుని వాక్యంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు. ఎందుకంటే నేను ఈ టైంలో 2 టెస్టిమనీస్ చెప్పాలండి. ఒక 1.5 year or 2 years బ్యాక్ అనుకుంటా, ఐ గెస్ 1.5 year అని నేను అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తన మ్యారీడ్ లైఫ్లో చాలా సతమతం అయిపోతుంది. తను ప్యూర్ క్రిస్టియన్ గర్ల్. ఆ అబ్బాయిని, ఒక హిందూ అబ్బాయిని వివాహం చేసుకుంది. తను చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు, నేను నాట్ మ్యారీడ్, నాకు ఎక్స్పీరియన్స్ లేదు తను ఎలా కౌన్సిల్ చేయాలి లేకపోతే ఏంటి అని, బట్ స్టిల్ దేవుడు చూసుకుంటారని కొన్ని మాటలు చెప్పి నేను ఈ చర్చ్కి తీసుకొని వచ్చాను. అంటే ఎవరు లేరు, జస్ట్ దైవ సేవకులతో మాట్లాడిద్దామని. తన పేరు ప్రియా. ఇక్కడ చాలాసేపు అంకుల్ కౌన్సిల్ చేశారు తనని. చేసిన తర్వాత ఒక మాట అడిగారు, వాట్ మేక్స్ యూ హ్యాపీ, నేను ఏది ప్రేయర్ చేయాలి, ఈ సమస్య నుంచి నేను విడుదల పొందాలంటే ఇది జరిగితే బాగున్ను అని నువ్వేమనుకుంటున్నావు అని. ఇప్పుడు ప్రియా చెప్పింది, నాకు మా హస్బెండ్ తీసుకొని యుఎస్ వెళ్ళిపోవాలని ఉంది అంకుల్, సో దట్ నాకు ఈ జనాలు ఇదంతా ఉండదు కదా, ఇక్కడ ఈ టార్చర్ ఉండదు అని. సో ఐ విల్ ప్రే ఫర్ దట్ అన్నారు. తను ఒక వివాహం అయితే చాలా ఇయర్స్ అయిందండి, కరోనా టైంలో అనుకుంటా. బట్ తను యుఎస్కి షిఫ్ట్ అయ్యి 1 year అయింది. అంకుల్ కౌన్సిల్ చేసిన ఒక ఫ్యూ మంత్స్కే తనకి ఆఫర్ వచ్చింది. అండ్ అలాంగ్ విత్ హర్ వాళ్ళ హస్బెండ్కి కూడా వచ్చింది. సో ఇద్దరు యుఎస్కి షిఫ్ట్ అయ్యారు. 2 days బ్యాక్ షీ టెక్స్టెడ్ మీ, ప్రేమ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ ఎ బేబీ గర్ల్ అని. సో నేను చాలామందిని దైవ సేవకుల దగ్గరికి తీసుకొస్తాను. అంకుల్ కౌన్సిల్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు, వెళ్ళిపోతారు. కొంతమందికి వాళ్ళ లైఫ్స్లో దేవుడు చేసిన బ్లెస్సింగ్ గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. అండ్ విద్య అని ఇంకొక అమ్మాయి ఉండేది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు తను ఒక బ్రాహ్మిన్ అంకుల్ వాళ్ళ పాప అనమాట, ఒక బ్రాహ్మిన్స్ పాప. తను చాలా సతమతం అయిపోయేది. మా డాడీ మైండ్ సెట్కి నాకు అస్సలు కొరిలేట్ అవ్వదు, మా ఇంట్లో చాలా రెస్ట్రిక్టెడ్ అని. తనను కూడా చాలాసార్లు కౌన్సిల్ చేశాను. చాలామంది అనేవాళ్ళు, హాస్టల్ అమ్మాయి చాలా యారగెంట్, ఎవరి మాట వినదు, ఒక్క ప్రేమ మాట్లాడితే మాత్రమే కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది అని. నేను తనకి కౌన్సిల్ చేసి ఇంక కలిసిపోయాను. నేను తర్వాత గుంటూరు షిఫ్ట్ అయిపోయాను. బట్ ఫ్యూ డేస్ బ్యాక్ తను నాకు కాల్ చేసింది, ప్రేమ నేను జీసస్కి ప్రేయర్ చేసుకుంటున్నాను, నువ్వు కూడా ప్రేయర్ చెయ్యు, ఐ గాట్ మ్యారీడ్. అండ్ నేను మా ఫాదర్కి ఆపోజిట్ మైండ్ సెట్ ఉంటుంది, మా మామగారికి అండ్ మా హస్బెండ్కి. దే గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. నువ్వే ప్రేయర్స్ అయితే చేసావో, లేకపోతే అంకుల్ దగ్గర తీసుకెళ్ళి ఏవేవైతే చేపించావో, నేను అవన్నీ దేవుడు నాకు బ్లెస్ చేశారు అని. సో కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఎక్కడైనా హాస్టల్లో ఉంటూ ఏదో సీడ్ వేస్తున్నాను, బట్ నేను ఎక్కడో ఉంటాను, వాళ్ళ లైఫ్స్ ఎప్పుడైనా చేంజ్ అవుతాయా అని. కానీ వాళ్ళు నాకు కాల్ చేసి దేవుడు ఇలా చేశారు, లేకపోతే ఇంకా స్టిల్ జీసస్ అనే మాట వాళ్ళ నోట్లోంచి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ అంకుల్. కొన్నిసార్లు ఏం చేస్తానంటే నా హెడ్ మీద ఉన్న వెయిట్ అంతా అంకుల్ హెడ్ మీద పెట్టేస్తూ ఉంటాను, బట్ హీ స్టిల్ టేక్స్ ఇట్. ఇక్కడ నేను మార్చ్ వరకు చెన్నైలో జాబ్ చేశానండి. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అది కాంట్రాక్ట్ బేస్డ్ యుఎస్ ఆడిట్స్ అనమాట. జస్ట్ 3-4 monthsగానే జాయిన్ అయ్యాము. 2 days బ్యాక్ వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ పంపించారు, వీ వుడ్ లైక్ టు టేక్ యూ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ అని. నేను ఇంకా కన్సెంట్ ఇవ్వలేదు వాళ్ళకి, బట్ స్టిల్ నేను మైక్ పట్టుకొని చెప్తున్నాను కదా, ప్రేమ చాలా హోలీ. దైవ సేవకుల పిల్లలుగా మా లైఫ్లో చాలా పోరాటాలు ఉంటాయండి. పీపుల్కి అందరికీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దే వాంట్ అస్ టు బీ హోలీ. మా పేరెంట్స్ లేకపోతే దైవ సేవకులు ఆ పరిపక్వత ఉంటుంది, ఎందుకంటే దే హ్యావ్ దర్ ఓన్ డీలింగ్స్ ఫ్రమ్ గాడ్. వాళ్ళకి దేవుని దగ్గర నుంచి దర్శనం ఉంటుంది, వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ కాన్సక్రేషన్ ఉంటుంది, సర్టెన్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. మేము ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అంటే సంఘం అందరికీ దైవ సేవకుల పిల్లలు అనేసరికి వాళ్ళు కూడా మనుషులే అనే విషయం గుర్తుండదు. దే వాంట్ అస్ టు బీ హోలీ. మేము చాలాసార్లు ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వకపోవచ్చు, బట్ దేవుడు మమ్మల్ని భరిస్తున్నారు. నేను ఒకసారి
దేవుణ్ణి అడుగుతున్నాను, లార్డ్ ఇట్ సీమ్స్ లైక్ ఐ మిస్డ్ మై బోట్ అని. ఈ నిర్ణయం నేను తీసుకోవడం వల్ల నేను నా పడవని మిస్ అయిపోయాను అని. అప్పుడు ఒకసారి ఎప్పుడు ఏడుస్తున్నాను. దైవ సేవకుల కుటుంబంలో మమ్మల్ని ఉంచారు, వాళ్ళు ఒక టీంతో వెళ్తున్నారు. వేరే ఆ నెక్స్ట్ జనరేషన్, నేను నా గురించే కాదండి, ప్రతి దైవ సేవకుల పిల్లల గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ జనరేషన్గా మేము దాన్ని క్యారీ చేసే పొజిషన్లో లేను. సో మేము ఆ వార్డ్ని మిస్ అయిపోయాం అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ లైక్ ఐ మిస్డ్ ద రూట్ మ్యాప్ అని. దేవుడు నాకు చాలా ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. రీడ్ కొలెషన్స్ అని కంటిన్యూస్గా అదే నా మైండ్లో రింగ్ అవుతుంది. నేను ఎందుకు ఇలాంటి ప్రాంప్టింగ్ వస్తుందని చెప్పి నేను నా బైబిల్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాను. నేను చాలా విషయాలు దేవుడికి చెప్తున్నాను. కెరియర్ విషయంలో అవి మిస్డ్ మై బోట్ అండ్ ఈ చాలా విషయాల్లో నేను మిస్ అయిపోయాను. ఆ దైవ సేవకుల పిల్లలుగా మేము వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని కంటిన్యూస్గా నాకు ఆ ప్రాంప్టింగ్ ఎప్పుడైతే వస్తుందో, ఎఫిషియన్స్ రీడ్ ఎఫిషియన్స్ అని ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం నేను స్టార్ట్ చేశాను. ఒక వర్డ్ చదువుతున్నప్పుడు 14వ వచనం నుంచి నేను అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాకు మళ్ళీ ప్రాంప్టింగ్ వస్తుంది, మెడిటేట్ ఆన్ దట్ వర్డ్ అని. అప్పుడు నేను బైబిల్ ఓపెన్ చేసి డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్లో దాన్ని మెడిటేట్ చేయడం స్టార్ట్ చేశాను. GW గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్ అనే దాంట్లో ఇలా ఉంది, ఎఫ్ఎస్సి 1:14, దిస్ హోలీ స్పిరిట్ ఈస్ ద గ్యారంటీ దట్ వీ విల్ రిసీవ్ అవర్ ఇన్హెరిటెన్స్. వీ హ్యావ్ దిస్ గ్యారంటీ అంటిల్ వీ ఆర్ సెట్ ఫ్రీ టు బిలాంగ్ టు హిమ్. గాడ్ రిసీవ్స్ ప్రైజ్ అండ్ గ్లోరీ ఫర్ దిస్ అని. సో దేవుడు చెప్తున్నారు, దిస్ హోలీ స్పిరిట్ ఈస్ ద గ్యారంటీ అని. సో దైవ సేవకులుగా అంటే మేము చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాము. చాలామంది మన మీద జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు, ఏరియాలో బాగాలేదు, ఏరియాలో ఎలా ఉన్నారు, అది ఇది అని. బట్ సామ్ అంకుల్ ఈజ్ ద ఓన్లీ వాయిస్ ఆఫ్ గాడ్ హూ ఆల్వేస్ సేస్ వీఆర్ ప్రెషియస్ టు గాడ్ అని. అంటే మీరు ఒక ప్రశస్తమైన దేవుని పిల్లలు అని చెప్పే ఒక వాయిస్ దైవ సేవకులు మాత్రమే అని. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ లైఫ్స్ అంకుల్. ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ గ్రాటిట్యూడ్. ఇదే కాదండి, దేవుడు నా బ్రతుకులో చాలా మేలు చేశారు. నేనైతే కొన్నిసార్లు ఆలోచిస్తున్నప్పుడు అనుకుంటాను, దేవుడు అనే మాట పలకడానికి కూడా నాకు అర్హత లేదు. కానీ ఒక మేలు కాదు, చాలా మేలు. నేను ప్యారలల్గా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చూసి, ఇదేంటి ఇదే వేలో ఇదే మిస్టేక్, లేకపోతే ఇదే మనం చేసినప్పుడు ఫుల్ మెస్అప్ అయిపోయి ఇంత అయిపోయింది. బట్ ఇఫ్ ప్రేమ హ్యాస్ డన్ ద సేఫ్గా ముందుకెళ్ళిపోతుంది ఎలాగా అని నాకు తెలుసండి. ఆయన హస్తం నాతో కూడా ఉంది అని. సో నేను నా లైఫ్ బ్యాక్ తిరిగి చూసుకుంటే ఐ కెన్ సే వన్ థింగ్, ఐఎమ్ నథింగ్ వితౌట్ ది హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నా సైకియాట్రిస్ట్గా ఉన్నారు, నా గైనకాలజిస్ట్గా ఉన్నారు, నన్ను భరించారు చాలా. నా ఫూలిష్నెస్, నా ఇగ్నోరెన్స్, నా ఇన్నసెన్స్. ఈరోజు అనేక మార్లు దేవుడు నన్ను ప్రోత్సహించారు. అండ్ పేరెంట్స్ తర్వాత సామ్ అంకుల్ హెస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. దేవుడు చాలా వాడుకున్నారు దైవ సేవకుల్ని. నా ప్రతి డెసిషన్లో ఐ వుడ్ టర్న్ టు హిమ్ ఫర్ హిజ్ అడ్వైస్. సో దేవుడు పర్స్పెక్టివ్స్ ఏంటి, లేకపోతే దేవుడు ఏమనుకుంటున్నారు అని చాలాసార్లు చాలా మిస్టేక్స్ చేసినప్పుడు, అంకుల్ ఐఎమ్ డన్ విత్ దిస్, ఇంకా అయిపోయింది అని నేను జీరోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఎప్పుడు దైవ సేవకులు ఒక మాట చెప్తారు, నాకు ఏం పర్లేదు, నన్ను ఆల్ థింగ్స్ వర్క్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ అని. చెన్నైలో ఒకసారి మీ ఎవరైనా ఇక్కడ యూత్ కార్పొరేట్లో వర్క్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, రిలీజియన్ గురించి కానీ సువార్త చెప్పడం కానీ ఇదంతా కష్టం అండి. అదొక డిఫరెంట్ వరల్డ్. వెళ్ళామా, సిస్టమ్ ముందు వర్క్ చేసుకున్నామా, ఆ టార్గెట్ కంప్లీట్ చేసామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. నేను ఒకసారి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు చెన్నైలో ఒక తెలుగు అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. ఆర్ యు ఏ క్రిస్టియన్ అని అడిగితే ఎస్ అని చెప్పాను. నేను ఎందుకో తను మాట్లాడుతున్నప్పుడు నేను ఆ ముందు రోజు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. ఏంటి దేవుని పిల్లలుగా పర్ఫెక్ట్ ఉండాలి కదా, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయేంటి అని. సో అదే మైండ్లో ఉండడం వల్ల ఐ స్టార్టెడ్ షేరింగ్ మై మిస్టేక్స్ విత్ హిమ్. నేను ఇది చాలా ఈ ఏరియాలో ఇలా ఉండేదాన్ని, ఈ ఏరియాలో ఉండేదాన్ని అని.
కానీ దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఒక మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అని చెప్పి నేను చర్చ్లో నాకు దేవుడు ఎన్కౌంటర్ ఎలా అయిందనేది నేను తనతో టెస్ట్ మనీ షేర్ చేసుకుంటున్నాను. నేను వర్క్ చేస్తున్నాను, సో ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్. నేను అంతా చెప్తున్నాను కానీ కొంచెం సేపటికి తను రిప్లై ఇవ్వట్లేదు. ఏంటి అబ్బాయి రిప్లై ఇవ్వట్లేదు అని నేను పక్క తిరిగి చూస్తే ద హోల్ టీమ్ వాజ్ దేర్. తన స్పెట్స్ తీసి ఎక్కి ఏడుస్తున్నాడు. హీ వాజ్ డీప్లీ టచ్డ్ విత్ మై వర్డ్స్. ఐ కరెక్ట్ మై సెల్ఫ్. హీ వాజ్ డీప్లీ టచ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో తను చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఇదే గిల్ట్తో నేను ఉన్నాను ప్రేమ, బట్ యువర్ వర్డ్స్ హ్యావ్ లిఫ్టెడ్ మీ. నిజంగా దేవుడు ఒక మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఐఎమ్ ఆల్సో ఏ క్రిస్టియన్ అని. సో అప్పుడు నాకు అనిపించింది, దైవ సేవకులు చాలా ఎక్కువసార్లు నాకు ఆ మాట చెప్పేవాళ్ళు, ఆల్ థింగ్స్ వర్క్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ అని. ఈవెన్ నా మిస్టేక్స్, నా రాంగ్ స్టెప్స్, నా ఇగ్నరెన్స్, నా ఫూలిష్నెస్ అన్నిటినీ కూడా దేవుడు వాడుకొని ఎక్కడికక్కడ ఆయన రిపేర్ చేస్తూ రిస్టోర్ చేస్తున్నారు అని. సో ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ అనాయింటింగ్ అండి. అండ్ మరొకసారి దైవ సేవకులకు వందనాలు. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషకరం. ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నేను నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.